కూటమి ప్రభుత్వ చేతకానితనం, జగన్మోహన్ రెడ్డి గారి బిజినెస్ విధానాల వల్ల వచ్చినటువంటి ట్యాక్స్ డబ్బులు ఏదైతే ఉంటాయో ఆ డబ్బులు ఇప్పుడు కూటమి ప్రభుత్వ అకౌంట్లో డిపాజిట్ కాబోతున్నాయి. ఎగ్జాంపుల్, కేంద్ర ఆర్థిక శాఖ ఏపీకి ఒక శుభవార్త కూడా అందించింది. ఏమంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా అమలైనటువంటి బిజినెస్ విధానాల వల్ల వచ్చేటువంటి 5,600 కోట్ల ట్యాక్స్ అమౌంట్ వాటాని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చింది. ఎన్నికల కోడ్ వలన ఆగిపోయినటువంటి ట్యాక్స్ నిధులను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూడా ఇచ్చింది. అప్రాక్సిమేట్గా 5,600 కోట్లు. వివరాలు ఒకసారి మీకు అందరూ కూడా 2024 వరకు, అంటే 2023 నుంచి 2024 వరకు వచ్చే ట్యాక్స్ డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ ట్యాక్స్ డబ్బుల్ని ఆనాడు ఎన్నికల కోడ్ వల్ల ఇవ్వలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇప్పుడు ఆ డబ్బుల్ని కూటమి ప్రభుత్వం 5,600 కోట్లు రిసీవ్ చేసుకొని పంచేయబోతుంది. అంటే పంచుతారో తింటారో తర్వాత కదా. ఆంధ్రప్రదేశ్కి 5,655.72 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్కి 2,455 కోట్లు, అస్సాం 4,371 కోట్లు, బీహార్ 14,056 కోట్లు, ఛత్తీస్గఢ్ 4,761 కోట్లు, గోవా 539 కోట్లు, గుజరాత్ 4,860 కోట్లు, హర్యానా 1,527 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ 1,159 కోట్లు, జార్ఖండ్ 4,621 కోట్లు. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి 5,655 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బిజినెస్ విధానాల వల్ల వచ్చేటువంటి డబ్బులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చేలా కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేస్తుంది. సో మంచి పరిణామాలే. ఎందుకంటే ఇదే కూటమి ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఓన్లీ 100 కోట్లు మాత్రమే మిగిల్చిపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు ఖజానాలో పెట్టి వెళ్ళిపోయాడు, వదిలేసి లేడు, అంటే ఓడిపోయాడు. వీళ్ళు కళ్ళు మూసుకొని ఏవైతే కంపెనీలు లేవంటున్నారు కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టి లేదు, అంతా కూడా అప్పులే అని చెప్పేసి మాట్లాడారు కదా. మరి వీళ్ళంతా కూడా ఏమంటారు? వీళ్ళు కళ్ళు మూసుకొని ఏవైతే కంపెనీలు లేవంటున్నారో ఆ కంపెనీలో కట్టిన జిఎస్టీ ట్యాక్స్ ఇప్పుడు స్టేట్కి రిటర్న్స్ అవుతుంది 5,600 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి డబ్బులు ఇవన్నీ కూడా ట్యాక్స్ డబ్బులు. నెక్స్ట్ టర్మ్కి ఈ నిధులు కూడా వచ్చేలా లేవు. ఎందుకంటే జిఎస్టీ అసలు గ్రోతే లేదు గత 1 ఇయర్గా ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు పచ్చ మీడియా ముద్దుగా పిలిచే ఆర్థిక విధ్వంసకారుడి హయాంలోనే ట్యాక్స్ అమౌంట్నే కేంద్రం ఇచ్చింది అనేది ఒకసారి కూటమి నాయకులంతా కూడా తెలుసుకోవాలి. ఆర్థిక విధ్వంసం చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి మాట్లాడారు కదా. ఆయన హయాంలో జనరేట్ అయిన ట్యాక్స్ డబ్బులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇప్పుడు చెప్పాలా ఎవరు ఆర్థిక విధ్వంసకుడు, ఎవరు ఆర్థిక ఎకానమీని జనరేట్ చేసిన వాళ్ళు, దీన్ని బట్టి ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పాలా 5,600 కోట్లు అంటే మామూలు విషయమా? అది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి.